ఏపీ సీఎం చంద్రబాబు తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామీణ క్రీడలు, రంగవల్లుల పోటీల్ని వీక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ దంపతులు, నారా రోహిత్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. హంద్రీనీవా జలాల స్టోరేజ్ కోసం కళ్యాణి డ్యాంకు 1200 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన ఈ సందర్భంగా పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, నారావారిపల్లెలో సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యటన ఎలా సాగుతోంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ఏ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది? సింధు, నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అయితే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా సంక్రాంతి ఉత్సవ సందర్భంగా ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఈ నారావారిపల్లికి పాల్గొని ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ప్రజలను కూడా అభినందించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం స్థానికంగా ఉన్న నాయకులను కూడా మాట్లాడవచ్చు. సార్, ఇవాళ నారావారిపల్లికి ఎందుకు వచ్చారు, ఏంటి, మీరు ఎలా భావిస్తున్నారు? ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతికి నారావారి సంక్రాంతి లాగా ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీ. దీంట్లో భాగంగా నందమూరి వంశానికి సంబంధించినటువంటి బాలకృష్ణ గారి కానీ, బాలకృష్ణ ఫ్యామిలీ కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు. ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటినీ కూడా, చిత్తూరు జిల్లాలో ఉండే స్కూల్లో పిల్లలందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకి ఆటల పోటీలు నిర్వహించి, ఆటల పోటీల్లో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళకు అద్భుతమైనటువంటి బహుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి, అంటే రాబోయే తరాలకు వారధులు కాబట్టి వాళ్ళని అద్భుతంగా రాణిస్తారు మీరని ఒక ముఖ్యమంత్రి భుజం తడితే వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఆలోచించి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి సందర్భం ఉంటుంది. ఆ విధంగా చేస్తూ ఉంటారు. దాని తర్వాత రెండో రోజు ఇక్కడ ఈ ఊరు పక్కన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా అందరినీ కూడా పిలిచి వాళ్ళ తల్లిదండ్రులకి బట్టలు పెడతారు. దాంతోపాటు అందరిని పిలిచి భోజనాలు కల్పించి ఇక్కడ 3 రోజులు అంగరంగ వైభవంగా నారావారిపల్లిలో సంక్రాంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. మీరు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏంటమ్మా? చంద్రబాబు నాయుడు గారు సొంత ఊరు, సొంత మనుషులు, ఇక్కడ ప్రతి ఒక్కరిని సొంత మనుషులుగా స్వీకరిస్తారు. వచ్చిన ప్రతిసారి వాతావరణం పండగ వాతావరణం, పండగకి డబ్బులింతలు పండగలుగా ఉంటారు. భువనేశ్వర మేడం గారు, నారా బ్రాహ్మణి గారు ఈ కోడాలుగా ఇక్కడ కూతురుగా ఉండి, కోడాలుగా ఉండి మమ్మల్ని అందరినీ వాళ్ళ దీంట్లోనే కలుపుకొని మంచి భోజనాలు పెట్టి వాళ్ళ అమ్మా నాన్నకు బట్టలు పెట్టుకొని వాళ్ళ అత్త మామ ఆశీర్వాదం తీసుకోవడానికి భువనేశ్వర్ గారు వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుకుంటూ వాళ్ళు ఉండే ఇదిగా మేము ప్రతి పండక్కి ఇక్కడ వచ్చి హాజరవుతూ ఉంటాము. ప్రతి ఒక్కరూ మంచిగా స్వీకరిస్తూ ఉంటారు. మా నాయకుడు ఈ జిల్లా నుంచి సీఎం అవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇది ప్రధానంగా ముఖ్యంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా నారావారిపల్లిలో ఇలాంటి కోలాహల వాతావరణం నెలకొనింది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ పాల్గొని ప్రజలతో మమేకం అవడం అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ ప్రాంత వాసులకి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాతో కూర్చొని భోజనం చేయడం, మాతో కలిసి మాట్లాడడం, మాతో మమేకం అవడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా పేర్కొంటూ వస్తున్నారు. అదే కాకుండా ఈ ప్రాంతంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. దాదాపు 3 రోజుల పాటు నారావారిపల్లిలో ఇక్కడ బస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, అంటే నగరం జిల్లాలో తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు అనేక రకాల ఇబ్బందులు అయితే ప్రజలైతే ఎదుర్కొనే అవకాశం ఉంది. దీన్ని గుర్తించి త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు కూడా ముఖ్యమంత్రి దాదాపు 1200 కోట్లతో హంద్రీనీవా కాలువ నుంచి ఇక్కడ కళ్యాణి డ్యాం వరకు ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ త్రాగునీటి సమస్య కల్పించేందుకు కూడా ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సూర్యకాంతి పథకం కూడా, అంటే సూర్యకాంతి పథకాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యుత్ సమస్యను తగ్గించి ప్రతి ఇంటి మీద సూర్యపలకలు ఏర్పాటు చేసి తద్వారా సౌరశక్తి ద్వారా విద్యుత్ సదుపాయం కల్పించే విధంగా కూడా ఈ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుడతా ఉన్నారు. దాదాపు ఇది 150 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి కూడా జిల్లా వాసులు అయితే ప్రకటించారు. ఇలాంటి ఈ ప్రాజెక్ట్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేసేందుకు కూడా
ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది గత ఏడాది అక్టోబర్లో పైలట్ ప్రాజెక్టుగా నారావారిపల్లి నియోజకవర్గంలో అయితే ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి వాటికి కూడా శ్రీకారం చుట్టూ శంకుస్థాపన చేస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి పర్వదినాన్న ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ వాతావరణం, సంక్రాంతి పర్వదినాన్న ప్రజలకు ఏ విధంగా అంటే ప్రజల యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిర్వహిస్తే ప్రజలు పాల్గొంటున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ వారితో మమేకమవుతూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. 3 రోజుల పాటు ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాలన్నింటి కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించిన వారికి కూడా గత క్రితమే బహుమతి ప్రదానం కూడా చేస్తూ వచ్చారు. ఈ విధంగా ఒకవైపు గ్రామీణ క్రీడా స్ఫూర్తిని చాటడం, మరోవైపు మహిళల్లో ఉన్నటువంటి క్రీడా ముగ్గుల నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. సింధు, నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా అక్కడ పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన పర్యటన ఎలా సాగనుంది? సింధు, నారా లోకేష్ కుటుంబ సమేతంగా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, అలాగే నారా లోకేష్ దంపతులు, అలాగే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, అలాగే బాలకృష్ణ సతీమణి వసుంధర, వీళ్ళందరూ కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలకు ప్రత్యేక బహుమతుల ప్రదానం చేశారు. అలాగే క్రీడల్లో పాల్గొన్న విజేతలకు, క్రీడల్లో పాల్గొన్నటువంటి యువకులకు, విద్యార్థులకు అందరికీ కూడా బహుమతి ప్రదానం చేస్తూ వచ్చారు. ఈ బహుమతి ప్రదాన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి ఏటా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా నారా భువనేశ్వరి స్వయంగా నిర్వహిస్తూ వస్తుంటారు. అదే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అలాగే అదే కాకుండా మంత్రి నారా లోకేష్ సైతం విద్యార్థుల్లోనూ యువకుల్లోనూ క్రీడా స్ఫూర్తిని చాటేలాగా అంటే అలాగే విద్యార్థుల్లో ఆత్మరక్షణార్థం ప్రత్యేక టైకోండో లాంటి పోటీలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పాఠశాలలో నిర్వహిస్తూ అమలు చేస్తూ వస్తున్నారు. దాన్ని ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఆచరించి చూపించారు. దీనికి ముఖ్యమంత్రి కూడా అభినందించారు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాల్ని నారా లోకేష్ బాధ్యతగా చేపట్టి నిర్వహిస్తూ వస్తున్నారు అని ముఖ్యమంత్రి కూడా ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు నారా లోకేష్ ఇద్దరు కూడా నిర్వహిస్తూ ఈ ప్రాంతం ప్రోత్సహిస్తూ వస్తున్నారు, అభినందిస్తూ వస్తున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ.